ఐవీటీ మాత్రం దేంట్లో వస్తుందంటే స్పోర్ట్స్లో యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ ఆప్షనల్లో అండ్ దెన్ యాస్టా ఆప్షనల్. టోటల్గా ఈ 3 వేరియంట్స్లో మాత్రమే మనకి ఐవీటీ అనేది వస్తుంది. డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ రేర్లో వైపర్ అండ్ వాషర్ అయితే కనబట్టలేదు. ఈ ఎయిర్ కర్టెన్ దేనికంటే ఇక్కడ నుంచి ఎయిర్ ఫ్లో అనేది టైర్కి తగులుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే హ్యుండై నుంచి వచ్చిన i20. ఇది కూడా ఏంటంటే 2025 వేరియంట్. సో 24కి 25కి మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే రాజమండ్రిలో ఉన్న లక్ష్మీ హ్యుండై షోరూంలో అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా i20. సో టోటల్గా ఈరోజు మన వీడియోలో ఏంటంటే మీకు యూజ్ అయ్యే విధంగా అసలు ఏ వేరియంట్స్లో ఏమొస్తాయి, ఏం చేంజెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో టోటల్ వేరియంట్స్ ఏముంటాయి, కలర్స్ ఏముంటాయి, స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, ఇంజన్ గురించి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. సో ఎవరైతే ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ గురించి చూస్తున్నారో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఇక్కడ బానెట్ పైన క్రీజెస్ అయితే చూస్తున్నారు కదా. సో ఏరోడైనమిక్ని సపోర్ట్ చేసేలాగా ఈ లైన్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ మెయిన్గా నాకు వీటిలో నచ్చేది ఏంటంటే పెయింట్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి హ్యుండైది లోగో అనేది మాత్రం భారీ సైజులో అయితే ఇచ్చారు, పెద్ద సైజు లోగో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే పారామెట్రిక్ గ్రిల్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ కండెన్సర్ దగ్గరికి, రేడియేటర్ దగ్గరికి ఎయిర్ ఇంటేక్ గురించి మంచి స్పేస్ అయితే ఉంది. అండ్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే వచ్చింది. ఇక్కడ i20 దగ్గర నెంబర్ బోర్డ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ స్కిడ్ ప్లేట్ కూడా చూస్తున్నారు కదా, సిల్వర్ ఫినిష్ తోటి స్కిడ్ ప్లేట్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ డిజైన్ ఓవరాల్గా చాలా బాగుంది కదా, చాలా నీట్గా ఉంది. ఈ i20లో మనం ఏ సైడ్ నుంచి చూసినా సరే స్లీక్ డిజైన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, అలాగే స్పోర్ట్స్లో ఆప్షనల్ అండ్ దెన్ యాస్టా ఆప్షనల్, టోటల్గా 6 వేరియంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న కార్ ఏదైతే ఉందో ఇది స్పోర్ట్స్లో ఆప్షనల్ అనమాట. అంటే మిడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. పైనుంచి చూసుకుంటే మనకి 3rd వెర్షన్. సో మిడ్ వెర్షన్ వేరియంట్ ఇది. హెడ్లైట్ల గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి హాలోజన్ లైట్లు వచ్చాయి కదా. సో ఈ హాలోజన్ లైట్లు అనేది మనకి ఎరా, మ్యాగ్నా అండ్ స్పోర్ట్స్ ఈ మూడిట్లో వస్తాయి. అదే సేమ్ మనకి యాస్టా అలాగే యాస్టా ఆప్షనల్లో చూసుకుంటే కనుక ఎల్ఈడి ఎంఎఫ్ఆర్ అయితే వస్తాయి అనమాట. అంటే మల్టీ ఫంక్షనల్ రిఫ్లెక్టింగ్ లైట్ అయితే వస్తాయి అనమాట. బట్ దీంట్లో ఇక్కడ చూసుకుంటే ఈ వేరియంట్లో వచ్చేటప్పటికి మనకి ఓన్లీ హాలోజన్ మాత్రమే వస్తాయి. అండ్ హజార్డ్ లైట్ అయితే చూస్తున్నారు కదా, ఈ హజార్డ్ లైట్ కూడా మనకి టోటల్ హాలోజన్ టైప్లోనే ఇదైతే వచ్చింది. అండ్ ఈవెన్ ఇక్కడే కాదు, మనకి సైడ్ ఓఆర్విఎమ్స్ దగ్గర చూసుకున్నా సరే మనకి సిగ్నల్ లైట్స్ అనేది ఈ టైప్లో లైట్ అవుతుంది. సీక్వెన్షియల్ అయితే కాదు, జస్ట్ నార్మల్గా బ్లింక్ అవుతున్నాయి అంతే. దీంట్లో వీల్ సెక్షన్ చూసుకుంటే కనుక దీంట్లో 14, 15, 16 అనేది మొత్తం అంటే 3 సైజెస్లో అయితే వస్తాయి. బేస్లో చూసుకుంటే మనకి 14 వస్తుంది. అదే సేమ్ మనకి 15 వచ్చేటప్పటికి మ్యాగ్నా వేరియంట్లో వస్తుంది. అండ్ 16 వచ్చేటప్పటికి మిగతా 3 వేరియంట్స్ అంటే స్పోర్ట్స్లో కానీ, యాస్టాలో కానీ, యాస్టా ఆప్షనల్లో కానీ టోటల్గా ఏంటంటే 16 అయితే వస్తాయి. బట్ ఈ వీల్స్ డిజైన్ అనేది మారుతుంది అనమాట. యాస్టా టాప్ ఎండ్లో చూసుకుంటే డైమండ్ కట్ ఎల్లో వీల్స్ అయితే ఉంటాయి. డిఆర్ఎల్ పక్కన అయితే చూసారు కదా, ఎయిర్ కర్టెన్ అనమాట. ఈ ఎయిర్ కర్టెన్ దేనికంటే ఇక్కడ నుంచి ఎయిర్ ఫ్లో అనేది టైర్కి తగులుతుంది. సో లాంగ్ జర్నీస్లో కంటిన్యూస్గా మనం వెళ్ళేటప్పుడు టైర్ అనేది కంపల్సరీగా హీట్ ఎక్కుతుంది కదా. సో దాన్ని ఎప్పటికప్పుడు రెడ్యూస్ చేయడం గురించి ఈ ఎయిర్ కర్టెన్ అనేది యూజ్ అవుతుంది. దీని నుంచి ఎయిర్ అనేది దీనికి తగులుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సింగిల్ పెన్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ ఎలిమెంట్ అయితే చూస్తున్నారు కదా, దీంతోపాటు మనకి ఇక్కడ ఒకటి క్రోమ్ లైన్ అయితే రన్ అయింది. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ చూసుకున్నా సరే మనకి బాడీ కలర్డ్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఏం లేదు. బట్ మాన్యువల్గా కూడా మనం కావాలంటే లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సెంట్రల్ లాకింగ్ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఇక్కడ కీ తోటే మనం ఇదైతే ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్లో సెంట్రల్ లాకింగ్ కీ అయితే ఉంది. లాక్, అన్లాక్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ బూట్ ఓపెనింగ్కి ఇదైతే ఒకటి ఇచ్చారు. సో ఈ టైప్లో మనకి వేవ్ బైట్ కీ అయితే వచ్చింది. ఇంట్లో ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వెంటిలేటెడ్ డిస్క్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్రమ్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. C8 నుంచి టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి 195/55 R16 ఇది రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే కనుక మ్యాక్ఫర్సన్ స్టడ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక సస్పెన్షన్ అనేది టార్షన్ బీమ్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఇంట్లో డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక టోటల్ డైమెన్షన్ అనేది అంటే టోటల్ ఈ లెంత్ వచ్చేటప్పటికి 13.1 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ వీల్ బేస్ వచ్చేటప్పటికి 8.4 ఫీట్ అయితే ఉంటుంది. నార్మల్గా మనకి కార్స్ అంటే ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో 8.2 లేదంటే 8.1 ఉంటాయి కదా, దీంట్లో ఏంటంటే 8.4 అయితే ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా ఉంటుంది. ఈ వీల్ బేస్ వల్ల ఏంటంటే మనకి బ్యాక్ సీట్లో స్పేస్ అనేది కొంచెం పెరుగుతుంది. లోపల ఇంటీరియర్ కంఫర్ట్ చూపించినప్పుడు మీకు అదైతే చూపిస్తాను. నెక్స్ట్ ఈ హైట్ చూసుకుంటే కనుక 4.9 ఫీట్ అనేది ఈ టోటల్ హైట్ అయితే వస్తుంది. సో ఇదేంటంటే మరి ఎస్యూవీ వాటితో అయితే పోల్చుకోకండి. హ్యాచ్ బ్యాక్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ
ఈ హైట్ అయితే తగ్గించారు. అండ్ ఇదేంటంటే మెయిన్గా లోపలికి వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు మనం తల అయితే చూసుకోవాలి, తగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి, అంటే ఇది కొంచెం కిందకు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఈ విడ్త్ చూసుకుంటే కనుక టోటల్గా 5.8 ఫీట్ అనేది ఈ టోటల్ విడ్త్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువే, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. మరీ ఆఫ్ రోడ్స్లోకి వెళ్ళే వెహికల్స్ కాదు ఇది. అండ్ ఎస్యూవీ టైప్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది. అవి నార్మల్గా ఇప్పుడు 180 mm అలా ఇస్తున్నారు, 180, 190 అలా ఇస్తున్నారు. బట్ ఇది వచ్చేటప్పటికి 170 mm అయితే ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇచ్చారు. ఇదే సేమ్ మనం బేస్ వేరియంట్లో చూసుకుంటే కనుక జస్ట్ నార్మల్ యాంటీనా మనకి పిల్లర్ టైప్ అయితే వస్తుంది తప్ప షార్క్ ఫిన్ యాంటీనా అయితే రాదు. అండ్ దీంట్లో ఇక్కడ చూసుకుంటే రేర్లో స్పాయిలర్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు. డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ రేర్లో వైపర్ అండ్ వాషర్ అయితే కనబట్టలేదు. ఈ రేర్లో వైపర్ అండ్ వాషర్ కూడా కావాలంటే ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయంటే యాస్టా అలాగే యాస్టా ఆప్షనల్, ఆ రెండు వేరియంట్స్లో మాత్రమే మనకి వైపర్ విత్ వాషర్ అయితే వస్తుంది. మిగతా అన్ని వేరియంట్స్లో కూడా ఏంటంటే ఈ టైప్లో డిఫాగర్ లైన్స్ అయితే వస్తాయి. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి హ్యుండై లోగో అయితే ఉంది. ఇది కనెక్టెడ్ డిఆర్ఎల్ అది ఏం కాదు కానీ, కనెక్టెడ్ లైట్ అయితే టైల్ లైట్ కాదు కానీ, ఇక్కడ వచ్చేటప్పటికి టోటల్ క్రోమ్ లైన్ అయితే టోటల్గా రన్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ లైట్స్ చూసుకున్నా సరే చూస్తున్నారు కదా, డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది i20లో. అంటే ఎటు చూసినా మనకి స్లీక్ స్టైలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు, ఇక్కడ i20 బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి రివర్స్ కెమెరా అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ దీంతోపాటు ఇక్కడ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది. ఈ రేర్లో మనకి కెమెరా వచ్చేటప్పటికి ఏంటంటే స్టార్టింగ్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఎరా అండ్ మ్యాగ్నా వాటిలో రాదు. మిగతా అన్ని వేరియంట్స్లో కూడా మనకి రేర్ కెమెరా వస్తుంది, అలాగే గైడ్ లైన్స్ కూడా వస్తాయి. సో గైడ్ లైన్స్ అంటే ఫ్రంట్ స్క్రీన్లో కనబడతాయి కదా అవి. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో బూట్ స్పేస్ చూసుకుంటే కనుక 345 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో చాలా ఎక్కువ బూట్ స్పేస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో బయట వచ్చేటప్పటికి మనకి 16 ఇంచ్ వీల్ అయితే వచ్చింది కదా, దీంట్లో ఏంటంటే ఎల్ల వీల్ ఇలాంటివి ఏమీ కాదు, జస్ట్ స్టీల్ వీల్ మాత్రమే. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి సైజ్ అయితే కొంచెం తగ్గించారు, 15 ఇంచ్ అయితే ఉంది, 1 ఇంచ్ తక్కువ అయితే ఉంది. ఇది కూడా రేడియల్ ట్యూబ్లెస్ టైరే. అంటే మనం ఏదైనా పంచర్ అదే అయినప్పుడు టైర్ మార్చుకున్నాం అనుకోండి, మళ్ళీ రిపేర్ చేయించుకుని అదైతే కంపల్సరీగా మళ్ళీ మార్చుకోవాలి, లేదంటే ఒక సైడ్ కొంచెం తక్కువలో తిరుగుతూ ఉంటుంది. అంటే 80 స్పీడ్ దాటి వెళ్ళకూడదు అలా ఉన్నప్పుడు, అంటే సైజ్ అది అటు ఇటు మారినప్పుడు. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి 60-40 స్ప్లిట్ అయితే ఏం లేదు, జస్ట్ టోటల్ ఫోల్డబుల్ అయితే వచ్చింది. ఐసోఫిక్స్ టెదరింగ్స్ అయితే ఉన్నాయి, పార్సిల్ ట్రే అయితే ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, రేర్లో డిఫ్యూజర్ చూసుకున్నా సరే మనకి సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది. ఈ హ్యుండై i20లో మనకి మెయిన్గా ఏంటంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, యాజ్ వెల్ as ఐవీటీ ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది టోటల్ అన్ని వేరియంట్స్లో వస్తుంది, బట్ ఐవీటీ మాత్రం దేంట్లో వస్తుందంటే స్పోర్ట్స్లో, యాజ్ వెల్ as స్పోర్ట్స్ ఆప్షనల్లో, అండ్ దెన్ యాస్టా ఆప్షనల్. టోటల్గా ఈ 3 వేరియంట్స్లో మాత్రమే మనకి ఐవీటీ అనేది వస్తుంది. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్కి అయితే వద్దాం. సో ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ అయితే ఓపెనింగ్ ఉంది, ఇది కూడా దీంట్లో పాటు అయితే కలిసిపోయింది, కలర్తో పాటు ఇదైతే కలిసిపోయింది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మాన్యువల్లో కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేటప్పటికి 18 వరకు అయితే ఇచ్చారు. అదే సేమ్ దీంట్లో ఐవీటీ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. సో మాన్యువల్ ప్లస్ ఐవీటీ టోటల్ 2 రకాల ట్రాన్స్మిషన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఐవీటీలో చూసుకుంటే 20 వరకు అయితే ఇచ్చారు. మీరు ఒకవేళ i20 2025 వేరియంట్ కాకపోయినా ఒకవేళ పాత వేరియంట్ వాడుతున్నా సరే మీకు మైలేజ్ ఆన్ రోడ్ కండిషన్స్లో ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అనుకోవడం ఏంటంటే మోస్ట్లీ 17-18 వరకు అయితే ఈజీగా వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఈ ఫ్యూయల్ లిడ్ క్యాప్ ఓపెనింగ్కి మనకి లోపల అయితే ఏముండదు, జస్ట్ ఒకవేళ సెంటర్ లాకింగ్ అంటే డోర్స్ అవి అన్లాక్లో ఉంటే డైరెక్ట్గా ఇలా ప్రెస్ చేయగానే ఇదైతే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అండ్ అదొకవేళ లాక్లో ఉంటే కనుక ఇదైతే ఓపెన్ అవ్వదు. ఈ ఆటో ఫోల్డింగ్ ఓవర్విఎమ్స్ అనేది ఏంటంటే మనకి మిగతా వేరియంట్స్లో వస్తే తప్ప బేస్ వేరియంట్లో అయితే రాదు. బేస్ వేరియంట్లో వచ్చేటప్పటికి జస్ట్ మాన్యువల్ ఫోల్డింగ్ మాత్రమే ఉంటుంది. దీంట్లో టోటల్గా 6 సింగిల్ టోన్ కలర్స్ వస్తాయి, రెడ్, గ్రే, వైట్, టైటాన్ గ్రే, సిల్వర్, స్టారీ నైట్. అలాగే 2 మాత్రం జ్యువెల్ టోన్ కలర్స్ వస్తాయి, రెడ్ విత్ బ్లాక్ రూఫ్తో వస్తుంది, అలాగే వైట్ విత్ బ్లాక్ రూఫ్తో వస్తుంది. దీంట్లో డోర్స్ చూసుకున్నా సరే ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి 85 డిగ్రీ వరకు ఓపెనింగ్ అయితే ఉంది. మెయిన్గా వీల్ బేస్ కొంచెం ఎక్కువ ఉండడంతో ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే ఈజీగా మనకి ఇంగ్రెస్ అవ్వచ్చు, ఎగ్రెస్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇప్పుడు రేర్లో కూర్చొని అసలు కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. అండ్ ఇది వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం కిందకైతే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి జస్ట్ 4.9 ఫీటే కాబట్టి మనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఇలాగ వంగి అయితే లోపలికి వెళ్ళాలి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాదు, బయటికి వెళ్ళేటప్పుడు
లోపలికి వచ్చేటప్పుడు. అండ్ ఇక్కడ సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ అండర్ థై సపోర్ట్ కూడా నాకు బాగానే ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. ఇవి మెయిన్గా ఏంటంటే పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతుంది. మీరు టెస్ట్ రైడ్కి ఒకవేళ అదే షోరూమ్కి విజిట్ చేస్తే కనుక మీకు సీట్ కంఫర్ట్ ఎలా ఉందనేది చేస్తుంది. ప్రతి వాళ్ళ బాడీ ఒకలా ఉండదు కాబట్టి. అండ్ ఫర్ రిఫరెన్స్ వచ్చేటప్పటికి నా హైట్ 5.8 హైట్కి నాకు బాగానే ఉంది. అండ్ ఇది ఇంకా సీట్ వెనక్కి రిక్లైన్ చేసుకోవడానికి అది అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా స్పేస్ బాగానే ఉంది. దీంట్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ఏమీ అవ్వలేదు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇచ్చారు టోటల్ 3 కూడా. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే మధ్యలో పెద్దగా హంప్ అయితే లేదు. ఈవెన్ ఇటు సైడ్ నుంచి మనం అటు సైడ్కి వెళ్ళడానికి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈవెన్ నా పర్సనాలిటీలో ఉన్న వాళ్ళైనా సరే 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. బట్ ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. ఈ వేరియంట్లో మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లేదు, ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్లో మాత్రమే ఉన్నాయి. అండ్ మధ్యలో మనకి ఆర్మ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ అవి అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి కూడా టోటల్ ప్రీమియంగా ఉన్నాయి. టోటల్ పవర్ విండోసే వస్తాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఒక రూఫ్ లైట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. డ్రైవర్కి యాజ్ వెల్ యాజ్ కో ప్యాసింజర్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇవన్నీ టోటల్ ఫ్యాబ్రిక్ సీట్స్ వచ్చాయి. మనం తర్వాత లెదర్ కవరింగ్ అయితే వేసుకోవాలి. ఈ పాకెట్ ఉంది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి సెంటర్లో రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ వచ్చే. దీంతోపాటు మనకి ఏ టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే మనకి ఏబిఎస్ ఉంది, ఈబీడీ ఉంది, అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈఎస్పీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంతోపాటు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా వస్తుంది మొత్తం అన్ని వేరియంట్స్లో. అంటే ఫ్రంట్ డ్రైవర్ దగ్గర, కో ప్యాసింజర్ దగ్గర ఎయిర్ బ్యాగ్, యాజ్ వెల్ యాజ్ సీట్స్ దగ్గర ఎయిర్ బ్యాగ్. అండ్ ఈవెన్ ఈ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి కర్టెన్ ఎయిర్ బ్యాగ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది రాసింది ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ టైప్లో మనకి టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది టోటల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకి టోటల్గా 4 స్పీకర్స్ అయితే వస్తాయి. అండ్ ఈవెన్ మీరు ఒకవేళ టాప్ అండ్ వేరియంట్కి వెళ్తే కనుక దాంతోపాటు ట్వీటర్స్ యాజ్ వెల్ యాజ్ సబ్ ఓఫర్ కూడా ఒకటి అయితే వస్తుంది. ఈ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ టోటల్గా అంతే పవర్ విండోస్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఓఆర్వీఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. అండ్ ఇదంతా కూడా టోటల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అలాగే లెదర్ ర్యాపింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది లాంగ్ జర్నీస్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు, మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మెయిన్గా ఈ గ్లాసెస్ ఏవి చూసుకున్నా సరే కొంచెం గ్రీన్ టింట్తో అయితే ఉంటాయి అనమాట. మళ్ళీ మనం టింట్ వేయించుకోవాల్సిన పని అయితే లేదు. ఇదేంటంటే యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్. ఇది లోపలికి ఎండ అయితే అంత ఎక్కువ రాకుండా ఇవి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏంటంటే మనకి ఆటో డౌన్ ఫంక్షన్ అయితే ఉంటుంది. సో ఈ టైప్లో ఆటో డౌన్ ఫంక్షన్ అయితే ఉంటుంది, బట్ ఆటో అప్ ఫంక్షన్ అయితే ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆటో అప్ ఫంక్షన్ అయితే ఉండదు. అదేంటంటే మనకి టాప్ అండ్ వేరియంట్లో అంటే యాస్ట్రాలో చూసుకుంటే మనకి ఇది ఆటో అప్ ఫంక్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ పించ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. బట్ దీంట్లో అయితే లేదు. దీంట్లో జస్ట్ ఆటో డౌన్ ఫంక్షన్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లో మొత్తం అలాగే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కానీ లేదంటే ఇన్ఫర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. డ్రైవర్ సీట్లో అయితే నేను కూర్చున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. నా పర్సనాలిటీకి ఇది మాత్రం చాలా కంఫర్ట్ ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే రిక్లైనింగ్ అవన్నీ కామన్ కదా, బట్ దీంట్లో సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో సీట్ హైట్ అనేది మనం కావాలంటే కిందకి చేసుకోవచ్చు, లేదంటే పైకి పెంచుకోవచ్చు. ఈ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి బేస్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయంటే ఎరా అండ్ మ్యాగ్నాలో రావు. మిగతా 4 వేరియంట్స్లో కూడా మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. ఇందులో డ్రైవర్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్గా స్టీరింగ్ అనమాట, డీ షేప్డ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. చాలా స్మూత్ అయితే ఉంటుంది మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ దీని మీద ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ వాల్యూమ్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఈ సైడ్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది. అండ్ మెనూ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ అండ్ యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ యూజర్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. టోటల్ అంతా కూడా డిజిటలే వస్తుంది అనమాట. అండ్ ఈ సైడ్ చూసుకుంటే టోటల్ ఆర్పిఎం రిలేటెడ్ ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టోటల్ స్పీడ్ రిలేటెడ్ ఉంది. అండ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ టెంపరేచర్ రిలేటెడ్ అయితే మొత్తం చూపిస్తుంది. అండ్ డోర్ వార్నింగ్ యాజ్ వెల్ యాజ్ సీట్ బెల్ట్ వార్నింగ్ ఇవి అయితే చూపిస్తున్నాయి. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ ఆటో హెడ్ ల్యాంప్ ఫంక్షన్ కూడా ఉంది దీంట్లో. అండ్ హెడ్ లైట్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ సిగ్నల్ లైట్స్ రిలేటెడ్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైపర్ రిలేటెడ్ అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ అయితే వస్తుంది, విత్ రివర్స్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది, 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి టాప్ అండ్ వేరియంట్లో వచ్చేటప్పటికి 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. బట్ దీంట్లో చూసుకుంటే కనుక మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ నాబ్స్ అనమాట.
సో ఇక్కడ మనము మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ రిలేటెడ్ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైప్లో మాన్యువల్గా ఉంటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా బాగా ఇష్టం, ఇలా మాన్యువల్గా స్విచ్చెస్ అవి ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి గ్లో బాక్స్ అనేది ఈ టైప్లో అయితే ఉంది. కోల్డ్ గ్లో బాక్స్ అయితే ఏం కాదు, జస్ట్ నార్మల్ గ్లో బాక్స్ మాత్రమే. సన్ రూఫ్ అయితే వస్తుంది. సో ఈ టైప్లో మనకి సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, పెనోరామిక్ కాదు. అండ్ ఈ కర్టెన్ కూడా మనం ఏంటంటే ఆఫ్ చేసినప్పుడు మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసుకుంటే ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఫ్యాన్ స్పీడ్ అయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా రీసర్క్యులేషన్ మోడ్ అండ్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 వోల్ట్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే మనము టైర్ ఇన్ఫ్లేటర్స్ అవి కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవాలి. అండ్ సిపిన్ ఛార్జర్ సాకెట్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. అండ్ యూఎస్బి ఏ టైప్ ఛార్జింగ్ సాకెట్ ఉంది. అండ్ ఈ చివరి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది. దాని రిలేటెడ్ లైట్ అయితే ఇక్కడ బ్లింక్ అవుతుంది అనమాట మనం మొబైల్ పెడితే. అండ్ దీంట్లో ఏంటంటే మనకి యాంబియంట్ లైటింగ్ కూడా బ్లూ కలర్లో యాంబియంట్ లైటింగ్ అయితే వస్తుంది. రూఫ్ లైట్స్ చూసుకున్నా సరే టోటల్ హాలోజన్ టైప్లో ఈ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే టికెట్ హోల్డర్ తోటి ఒక సన్ వైజర్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వ్యాంటీ మిర్రర్ అయితే ఉంది, బట్ లైట్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే వచ్చింది. ఆటో అడ్జస్ట్మెంట్ అనేది మనకి టాప్ అండ్ వేరియంట్లో వస్తుంది, బట్ దీంట్లో ఏంటంటే మనకి జస్ట్ మాన్యువల్ డిమ్ ఆప్షన్ తోటే ఇది IRVM అయితే వచ్చింది. అండ్ దాంట్లో పాటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సన్ షేడ్స్ కూడా ప్లేస్ చేసుకోవడానికి అయితే వచ్చింది. దీంట్లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఈ సెంటర్లో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. దాని కింద చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఇట్లా ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక మనకి 1197cc అయితే వస్తుంది. ఓన్లీ పెట్రోలే, డీజిల్ ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. 4 సిలిండర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 83 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదేంటంటే మాన్యువల్లో. ఒకవేళ ఐవీటీలో అయితే కనుక 88 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దెన్ 114 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ చాలా స్మూత్ ఉంటుంది. ఇంజన్ స్టార్టింగ్లో ఉన్నా సరే మనకి సౌండ్ అనేది అయితే అసలు ఏం రాదు. ఈవెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎటువంటి మ్యాట్ లేదు, ఎటువంటి మ్యాట్ లేకపోయినా కూడా అసలు ఇది ఇంజన్ స్టార్ట్ అయింది అన్న విషయం కూడా తెలియదు, అంత స్మూత్ అయితే ఉంటుంది. 1.2 లీటర్ కప్ప ఇంజన్ అయితే వస్తుంది దీంట్లో. సో ఇది గైస్ ఓవరాల్గా హ్యుండై i20లో స్పోర్ట్స్ ఆప్షనల్ వెర్షన్ గురించి టోటల్ డీటెయిల్ స్పెసిఫికేషన్. అండ్ అట్ లాస్ట్ ఇప్పటివరకు మీరు చూసిన వేరియంట్ వచ్చేటప్పటికి 10,70,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ దీని టోటల్ ప్రైసెస్ అంటే మీరు వేరియంట్ని బట్టి ప్రైస్ గురించి కానీ, లేదంటే ఒకవేళ ఈఎంఐ ఫెసిలిటీ గురించి కానీ, ఒకవేళ టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా సరే ఈ షోరూంలో అయితే అవైలబిలిటీ ఉంది. దాని గురించి మీ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ షోరూమ్ డీటెయిల్స్ విత్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.